మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క పరిపూర్ణ జీవితం గురించి మాట్లాడదాం. సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఓవరాల్గా జీవితంలో అభివృద్ధిలోకి రావాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి లైఫ్ లాంగ్, అలాగే క్షేత్రాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఓవరాల్గా ఈ రాశి గురించి చెప్పండి. ధనస్సు రాశి అనగానే మనకి రాశిలో అద్భుత రాశి ఈ రాశి. ధనస్సు రాశి అంటే మనకి బిల్లును ఎత్తుపట్టి ఉన్న కనిపిస్తుంది. అంటే ఏంటంటే వీళ్ళకి ప్రతిదీ డెస్టినీ అనేది క్లారిటీ ఉంటుంది. వీళ్ళు కష్టం వస్తుంది, ఆ విల్లు వదిలితే అది ఎలా వెళుతుందో వీళ్ళ లైఫ్ అలా వెళ్ళిపోతుంటుంది. సో ప్లానింగ్ చేసుకుందాం అనుకుంటారు కానీ ఏ ప్లానింగ్ ఉండదు పాపం. వాళ్ళన్నీ ప్లానింగ్స్ ఉంటాయి ఖచ్చితంగా, మేము ఈ ప్లాన్లో వెళ్దాం అనుకుంటాం కానీ ఆ ప్లాన్ లాగా వీళ్ళకి వచ్చే సిచ్యువేషన్స్ కానీ వీళ్ళకి జరిగే పరిణామాలు కానీ ఎప్పుడు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండదు. ఇది ధనుసు రాశి వాళ్ళకి ఉన్నది. సో మనం ధనుసు రాశిలో తీసుకుంటే నక్షత్రాల వైజ్గా తీసుకుంటే ధనుసు రాశికి అధిపతి ఎవరు? బృహస్పతి, గురువు. సో నక్షత్రాల వైజ్ మనం తీసుకుంటే పూర్వాషాఢ 4 పాదాలు, మూల 4 పాదాలు, తర్వాత ఉత్తరాషాఢ. అంటే మూల 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు. అంటే మూల నక్షత్రానికి కేతు అధిపతి, తర్వాత పూర్వాషాఢ నక్షత్రానికి శుక్రుడు అధిపతి, ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి అధిపతి. అంటే ఇక్కడ మనకి గ్రహాల వైజ్గా తీసుకుంటే మనకి కేతువు మోక్షకారకుడు, జ్ఞానకారకుడు అండి. తర్వాత శుక్రుడిని తీసుకుంటే యోగకారకుడు, భోగకారకుడు. అంటే ఒక యోగం కావాలన్నా శుక్రుడు ఒక అనుగ్రహం ఉండాలి, ఒక భోగం కావాలన్నా శుక్రుడు ఒక అనుగ్రహం ఉండాలి. అలాగే రవి నక్షత్రం అంటే లీడర్షిప్ క్వాలిటీస్. సహజసిద్ధంగా ధనస్సు రాశి మనకి దశమ స్థానం అవుతుంది. దశమ స్థానం అంటే కర్మస్థానం అని అర్థం. అంటే ఎక్కువ వర్క్, అంటే వర్క్లో హాలిక్ ఉండడం కానీ, వర్క్ కష్టపడడం నేర్చుకోవడం కానీ, నేర్పించడం కానీ ఇవన్నీ కూడా ధనుసు రాశిలో వాళ్ళకే వస్తాయి. సో దీంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు. ఎంతో మిలియనర్స్గా ఉన్న వాళ్ళు ధనుసు రాశి ఉన్నారు. ఏంటి రూపాయి ఆదాయం లేకుండా రోజువారీ కూలి పని చేసి కష్టపడి సంపాదించే వాళ్ళు ధనుసు రాశిలో ఉన్నారు. అలాగే రోజువారీ కూలి పని కాకుండా చిన్న చిన్న ఈ రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేస్తారు కదా, ఈ బండి పెట్టి బజ్జీలు, పునుగులు ఇవే చేస్తారు. దీంట్లో కూడా ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ధనుసు రాశి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎవరి మీద ఆధారపడి ఇష్టం ఉండదు, ఇండిపెండెంట్గా పెరగాలని కోరిక. ఇది దశమస్థానం కదా, అది సహజ సిద్ధమైన దశమస్థానం అంటే ఏంటంటే తన కర్మని ఎవరి మీద రుద్దడానికి కానీ ఎవరి మీద వేయడానికి కానీ ఆలోచించరు. నేనేం చేస్తే బాగుపడతాను, నేను ఎలా చేస్తే బాగుపడతాను ఆలోచనలు ఎక్కువగా ఉన్నవాళ్ళే ఈ రాశిలో ఉంటారు. ఈ నక్షత్రాల్లో కూడా అంతే. నేనేం చేస్తే ఎలా చేస్తే నేను బాగుపడి పైకి వస్తాను అని చెప్పి ఇండిపెండెంట్గా తను సంపాదించుకొని దాన్ని సాధించుకొని తను అనుభవిస్తారు ఖచ్చితంగా. సో ఎంత అనుభవిస్తారంటే చాలా చాలా హ్యాపీగా ఉంటారు. వచ్చిన 10 రూపాయలైనా సరే, నాకు వచ్చిన 10 రూపాయలు నేను సంపాదించిన, కష్టపడి సంపాదించిన డబ్బు ఇది, నేను ఎంజాయ్ చేసుకోవచ్చు, దీన్ని నేను వాడుకోవచ్చు, దీనికి ఎవరికి చెప్పే బాధ్యత, ఎవరికి చెప్పే రైట్ లేదు నాకు అని చెప్పి అంతా ఉంటుంది. దీంట్లో మళ్ళీ దాన గుణం ఉంటుందా, కరుణ గుణం ఉంటుందా అంటే అన్నిటికంటే లెక్కల గుణం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ విషయమైనా ఒక లెక్క ఉండాలి. ఒక గుడికి వెళ్ళాలన్నా దానికి రీజన్ కావాలి. ఈ రీజన్ ఉంటే ఆ గుడికి వెళ్తారు. అందుకని ఏం పని లేకుండా ఆయన తీసుకుంటాడు ఎందుకు, ఆయన ఏదో మన జీవితం మనకి ఇచ్చాడు, మనం వదులుతాం కదా హ్యాపీగా. మళ్ళీ స్పెషల్గా వెళ్ళి నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇలా కావాలని కోరుకోవడంలో వీళ్ళు వెనకుంటారు ఆ విషయంలో. అంటే నాకు ఇలా పర్టికులర్ లైఫ్ కావాలి, పర్టికులర్గా జీవితం ఇలా ఉండాలని అనుకోరు. కష్టపడుతూ సంపాదించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయే దాంట్లో వీళ్ళకి మంచి జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ద్వితీయ స్థానం వీళ్ళకి మకరం అయింది, మకర స్థానం ధనస్థానం అయింది. తర్వాత వచ్చే భార్య కానీ భర్త కానీ మకర రాశి నుంచి వస్తారు. అంటే మకర రాశి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అంటే ఏంటి, ఎక్కువ ఆలోచన ఉన్నవాళ్ళు, వీళ్ళకంటే నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళతో మీరు చేసే పని ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి సూచనలు ఇచ్చేవాళ్ళు. తర్వాత వీళ్ళకున్న కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్నేహితులు కానీ బంధువులు కానీ, తర్వాత వీళ్ళందరూ కూడా ఏంటంటే సలహా చెప్పి వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు వాళ్ళందరూ. కానీ వాళ్ళు చెప్పేవి వీళ్ళు నచ్చి వీళ్ళు ఫాలో అవుతుంటారు. యాక్చువల్లీ వీళ్ళు ఎవరిని అడగరు నాకు ఇలా కావాలి, కానీ వీళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అవుతుంటారు. వీళ్ళు ఇంత బాగా చేస్తారు కదా, మనం చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని ఆలోచన వీళ్ళు చేస్తుంటారు. కానీ అడగరు. అడగడానికి వీళ్ళకి దశమస్థానానికి అధిపతి ఎవరు? ఖచ్చితంగా శని భగవానుడు. అంటే రాసాధిపతి గురువు అయినా దశమస్థానానికి అధిపతి కర్మకారకుడు, కర్మాధిపతి శనేశ్వరుడు. ఏంటంటే ఆయన తత్వం ఏంటి? ఇండిపెండెంట్గా నేర్చుకున్న తత్వం. ఇండిపెండెంట్గా నేర్చుకోవాలి. నీకు కష్టం వచ్చింది, ఈత రావట్లేదు, దూకు, నేర్చుకో, ట్రై చేయి. అదృష్టం బాగుంటే బయటపడతావు, అదృష్టం బాగుంటే చనిపోతావు. అది వీళ్ళ తత్వం అన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ట్రై చేస్తాం, వ్యాపారమైనా ఏదైనా సరే రిస్క్ తీసుకోవడంలో ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా ఇంట్రెస్ట్. ఆ రిస్క్ మాత్రం తీసుకుందాం, వస్తే వస్తుంది, లేకపోతే లేదు.
మళ్ళీ ఇంకోసారి కష్టపడతాం, దెబ్బలు తగిలితే మళ్ళీ కట్టు కట్టుకుంటాం, మళ్ళీ లేస్తాం, చేస్తాం అనే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ ధనుసు రాశి వాళ్ళ లక్షణాలు. అందుకే వచ్చే జీవిత భాగస్వామి కూడా వాళ్ళ సపోర్ట్గా నిలబడుతుంది, సపోర్ట్ సిస్టమ్ ఎక్కువగా ఉంటుంది. నేను ఇది చేస్తాను, నేను నా వంతు వరకు నా ధర్మం నేను చేస్తాను, మీకు నేను హెల్ప్ చేస్తాను, సాయం చేస్తాను అని చెప్తారు. జీవితంలో వీళ్ళు ఫెయిల్యూర్స్ అనేది ఎక్కువ ఏదైనా ఉంది అంటే ఎక్కువగా ఎవరైనా గురువులు నిందించినా, నమ్మకపోయినా, భగవంతుడు నమ్మకపోయినా వాటి వల్ల నష్టపోతారు వీళ్ళు. వీళ్ళకి అదొక మైనస్ పాయింట్ ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పారు కదా గుడికి వెళ్ళాలంటే దానికి రీజన్ ఏంటి అనేసి, దేవుని డిస్టర్బ్ చేయడం. ఆయన ఆయన ఉన్నాడు, మనం వదులుతాం కదా, మళ్ళీ వచ్చిన 12 నాకు ఇది కాదు ఎందుకు అడగాలి అని అంటున్నారు. అలా కాదు, వీళ్ళు ఎప్పుడు కొన్ని ఏంటంటే కర్మస్థానాధిపతి కనుక, అంటే ధనుసు రాశి వాళ్ళు ఎప్పుడు కొన్ని ఏంటంటే ప్రతి నియమం పెట్టుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా నేను ఇలా టెంపుల్కి వెళ్ళాలి, నేను ఈ పూజ చేసుకోవాలి, నేను ఇలా ఉండాలని వీళ్ళన్న రూల్స్ అన్నింటిలో కొన్ని ఇది ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇది వీళ్ళు లీస్ట్ ప్రయారిటీ. ఒక దానం చేయాలన్నా, ఒక టెంపుల్కి వెళ్ళాలన్నా, అక్కడ ఏదైనా పూజ చేయాలన్నా దానికి లీస్ట్ ప్రయారిటీ. ఆ లీస్ట్ ప్రయారిటీని ఫస్ట్ ప్రయారిటీ చేయాలి. అప్పుడు వీళ్ళకి ఆ ఉన్న స్ట్రగుల్స్ తగ్గుతాయి, లేకపోతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇది ధనుసు రాశి. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే బాగా కలిసి వస్తుంది అంటారు. చాలా బాగా కలిసి వస్తుంది. కానీ ఆధ్యాత్మిక భాగంగా వెళ్ళడానికి కష్టపడి ప్రతిదీ లెక్కే. ఇవాళ ఇంత దూరం వెళ్ళాలి, ఇంత దూరం చేయాలి, ఇంత ట్రావెల్ చేయాలి, ఇంత టైము, ఈ టైంలో నేను సంపాదించవచ్చు, నేను ఈ అమౌంట్ దీనికి పెడితే లాభం ఉంటుంది అని చెప్పి. అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళ తత్వము ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడానికి ఇష్టపడతారు. అయ్యో వాళ్ళకి కష్టపడుతుంటే అన్నం పెట్టడానికి ఏమైంది మనం అని చెప్పి వీళ్ళు ఎంత ఖర్చైనా దానికి సిద్ధపడతారు. అదే డబ్బు పెట్టి ఏదో తీర్థయాత్రకు వెళ్ళమంటే వెళ్తే ఏమొస్తుంది, మన డబ్బులు ఖర్చు తప్ప, దానివల్ల పుణ్యం ఏమో, ఆ పుణ్యం దగ్గర తలుచుకుంటూ రాదా ఏంటి, మన పెద్దవాళ్ళు చెప్పారు కదా. ఇక్కడ కూర్చొని దండం పెట్టుకున్నా, కాశీలో ఉండి కాశీ క్షేత్రాన్ని దర్శనం చేసిన, ఇంట్లో కూర్చొని కాశీ విశ్వేశ్వర అంటే కూడా ఆ పుణ్యం వస్తుంది మన పెద్దవాళ్ళు చెప్పారు. దాన్ని ఎక్కువ ఫాలో అవుతుంటారు. అలాగే నీళ్లు పట్టుకుని కాశీ గంగ అంటే గంగాదేవి కాశీ గంగగా మారిపోతుందని చెప్తారు కదా. సో నీళ్లు పట్టుకుని అంటే కూడా అవుతుంది కదా, దానికోసం కాశీ వెళ్ళాలా అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి లెక్కలు కొంచెం ఎక్కువ వేస్తుంటారు. దేవుడి విషయంలో వీళ్ళు లెక్కలు వేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఎప్పుడైనా చెప్పారు అంటే ఏంటంటే అది వీళ్ళకి టర్నింగ్ పాయింట్ అని చెప్తారు. అంటే వాళ్ళ లైఫ్లో ఏదో కష్టం వస్తుందంటే, ఎందుకంటే ఇది ధనుసు రాశి, ధనుసు రాశికి గురువు అధిపతి. సో గురువు ఏం చేస్తారు, ఎప్పుడు కూడా గైడ్ చేస్తుంటాడు. ఎలా గైడ్ చేస్తారు, ఇది కలియుగం కదా, ఆయన చేంజ్ చేయడు, మనకి మనుషుల రూపంలో చేస్తారు. ఈసారి మీరు ఈ టెంపుల్ ఖచ్చితంగా వెళ్ళండి సార్ బాగుంటుందని చెప్పారు అనుకోండి, ఎవరో ఒకరితో చెప్పిస్తాడు ఆయన. పర్టికులర్గా నాకు నచ్చిన వాళ్ళతో చెప్పించాలని రూల్ ఉండదు వీళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి. ఎందుకంటే శని భగవానుడి తత్వం అది. శని భగవాన్ తత్వం ఏంటంటే దశమస్థానానికి అధిపతి, కర్మకు అధిపతి కనుక ఆయన ఏంటంటే ఏదో ఒక ఎవరు తెలియని వాళ్ళతోటో లేకపోతే పరిచయం లేని వాళ్ళతోటో ఏంటి ఇలా పిలిచి ఇట్రా నువ్వు రేపు వెళ్ళి శివుడికి వెళ్ళి దండం పెట్టుకురా పో అని చెప్తారు. ఏంటి ఏదో మాట్లాడితే అందరూ కలిసి అమ్మ దండం పెట్టుకు వెళ్ళిపోతారు. మనం ఎందుకు చేయాలి, అసలు మనకి ఏం సంబంధం ఉందని వాడు చెప్పేస్తే మనం వెళ్ళాలా అనే లక్షణం ఉంటుంది వీళ్ళకి. అలాంటివి ఖచ్చితంగా పాటించాలి. అది వీళ్ళ తత్వం తక్కువ వీళ్ళకి ఆ విషయంలో, దాంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. అదే వీళ్ళు నచ్చిన వాళ్ళు, వీళ్ళు గురువుగా అనుకున్న వాళ్ళు ఏం చెప్తే తూచ తప్పకుండా వెనక్కి చూడకుండా ఆలోచించకుండా గంచాలు చేసేస్తారు. అది ఎంత ఖర్చు అయినా అవ్వండి, ఎంతైనా అవ్వండి, ఎందుకంటే అది మా గురువు చెప్పారు కనుక నేను చేస్తాను. ఎందుకంటే ఆయన నేను నమ్మే నాకు అన్ని జరిగాయి ఆయన వల్ల, అందుకని ఆయన ఏం చెప్తా చేస్తాను, అది ఫిక్స్ అవుతారు వీళ్ళు. కానీ ఇలా రోడ్డు పోయి ఎవరు చెప్పారనుకో అది చేయరు. ఇది చేయాల్సిన ఏ లక్షం ఏదో ఒక లక్షం వాళ్ళ రూపాయి కోసం చెప్పాడు, ఆ రూపాయి ఇచ్చేదాం దానికోసం నన్ను డిస్ట్రిబ్యూట్ చేయడం అని చెప్పి ఆ లక్షణం ఎక్కువ ఉంది. కానీ వీళ్ళకి ఏంటంటే భగవంతుడు ఎవరో ఒక రూపంలో ఎప్పుడు ఏదో చెప్పిస్తూ ఉంటాడు. వీళ్ళకి పలానా వాళ్ళు చెప్పాలి, ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాలని కూడా ఒక మార్గం కావాలి కదా. సో గురువు చెప్పాలంటే కూడా అక్కడ కర్మ అడ్డుపడుతుంది. ఎందుకంటే కర్మ ఎప్పుడు కూడా నువ్వు అనుభవించాలని చూస్తుంది తప్ప దాన్ని తప్పించాలని చూడదు. నువ్వు అనుభవించాలి. ఆ టైంకి అందుబాటులో ఉండకపోవచ్చు, ఆ టైంలో చెప్పకపోవచ్చు, చెప్పాలనిపించినా నువ్వు చెయ్యవని చెప్పి కొంతమంది ఏమంటారు, ఒక గురువుకి తత్వం తెలుస్తుందా, తెలిసినప్పుడు నేను చెప్పిన వాడు చేయడు ఎందుకు చెప్పడం అని చెప్పి వాళ్ళు ఉండిపోతారు సైలెంట్గా. అది ఎవరో చెప్పారు ఫాలో అవ్వాలి, అయితే గురువు గారిని అడగాలి, మీరు చెప్పారండి ఏం చేయమంటారు, ఆ చెయ్యమ్మా అంటే చేసేవి, వద్దంటే అది ఆయనకి పోద్దు ఆ అకౌంట్, వీళ్ళకి ఏమవుతుంది. ఇది వీళ్ళు చేయాల్సిన ముఖ్యం. రెండోది వీళ్ళకి ఉండదు ఈ విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో చాలా హ్యాపీ, ఏ ప్రాబ్లం ఉండదు. వైఫ్ అయినా హస్బెండ్ అయినా అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళే వస్తారు. అండర్స్టాండింగ్ లేదు అంటే అది జాతక ప్రభావం ప్రాబ్లం తప్ప, పర్సనల్ జాతకాల్లో ప్రాబ్లం తప్ప ఈ ధనుసు రాశి వాళ్ళకి భార్య మధ్య సమస్య అనేది లేదు. ఫుల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎక్కువ మంది భార్య కలిసి వ్యాపారం చేసే వాళ్ళు ధనుసు రాశి వాళ్ళే. అన్ని రంగాల్లో అభివృద్ధి ఉన్నవాళ్ళు, దినదిన అభివృద్ధి ఉన్న వాళ్ళందరూ కూడా భార్య కలిసి ఉండే చోటి వీళ్ళకి అభివృద్ధి బాగా ఉంటుంది.
అలాగే వీళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా వీళ్ళు బాగా కలిసి వస్తుంది. పార్ట్నర్స్గా ఉన్న వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్, ఒక 40 ఏళ్ళ స్నేహం, ఒక ఆ స్నేహంతో వాళ్ళ వ్యాపారాలు, ఆ స్నేహంతో వాళ్ళు అన్నింటిలో ఖర్చు పెట్టారు, అన్నింటిలో వీళ్ళకి స్ట్రాంగ్ యూనిటీ ఉంటారు. ఇంకా వాళ్ళు నమ్మిన అది ఎలా ఉండాలి మ్యాగ్నెట్లో అంటుకుని ఉంటాయి. ఇంత బ్రహ్మాండం జరుగుతాయి. ఇది ధనుసు రాశి వాళ్ళకి. అంటే కెరీర్ వైజ్గా ఎప్పుడు కూడా ఆలోచించిన అవసరమే లేదు. కెరీర్ బాగుంటుంది, అది వాళ్ళు డెవలప్ చేసుకునే విధానం తప్ప ఇంకేం లేదు. పర్సనల్ జాతకంలో ఒకవేళ దశ బాగిపోయినా, కర్మ అనుభవించాల్సి వచ్చినా, పరిస్థితులు బాగాలేకపోయినా అనుభవించాలి తప్ప కెరీర్ వైజ్ ఎప్పుడు మనం ఆలోచించిన అవసరం లేదు. ధనుసు రాశి వాళ్ళని కళ్ళు మూసుకొని వాళ్ళ లైఫ్ హ్యాపీ అనమాట ధనుసు వాళ్ళకి. అయితే ఎడ్యుకేషన్ వైజ్గా చూసుకుంటే చాలా మంది తక్కువ ప్యూర్ ఎడ్యుకేషన్ ఉన్నారు, హై ఎడ్యుకేషన్ ఉన్నారు. అయితే 90% పీపుల్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ. హై ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, ఒక ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ధనుసు రాశి వాళ్ళు. ఇదే ప్రొఫెషనల్గా ఒక ఐఏఎస్ ఆఫీసరో, ఒక ఐపీఎస్ ఆఫీసరో, లేదా ఒక డాక్టరో ఉండాలి అంటే అది చాలా టైం పట్టేస్తుంది. అదే అది కొంచెం బాగా యోగాలు, జాతకంలో మంచి లగ్నాలు, మంచి లగ్నం పడి బాగుంటేనే అవుతుంది. అదర్వైజ్ 90% పీపుల్ అన్ని కేటగిరీలో ఉన్న వాళ్ళు ఈ ధనుసు రాశి వాళ్ళు. ఎందుకంటే కర్మాధిపతి అధిపతి అయిన స్థానం అది అన్ని రంగాల్లో అభివృద్ధి ఉన్న వాళ్ళు ఈ స్థానంలో ఉండేవాళ్ళు. ఈ రాశి వాళ్ళు బాగా సంపాదిస్తారు, బయట తెలియదు వీళ్ళు ఎంత సంపాదించాలని, వాళ్ళు తప్ప బయట వాళ్ళు తెలియదు. బయటకి ఎప్పుడు చూసినా ఇది కష్టంలో ఉన్న వాళ్ళలాగే కనిపిస్తుంటారు. అది వీళ్ళ రూపు, వాళ్ళు ఉండే లక్షణం అవి కొంచెం లోపత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే అవసరాన్ని తప్ప ఎక్కువ ఖర్చు పెట్టరు. ఇది అవసరమా, ఇది అవసరం అయితే కొంత ఇది లేదు అని. శుభ్రం ఎక్కువ. ఎంత శుభ్రం అంటే అసలు అది ఓసిటీ ప్రాబ్లం లాగా అనిపిస్తున్నాడు. ఇది శుభ్రంగా లేకపోయినా, అది శుభ్రంగా తినరు, ఆ ప్లేస్కి వెళ్ళరు, ఆ ప్రదేశానికి వెళ్ళరు. అలాగే ఇల్లు వాటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, నీట్గా ఉండాలి, ఆర్గనైజ్గా ఉండాలి. ఆర్గనైజ్ లేకుండా ఉంటే నచ్చదు. అది ఎవరింట్లోనే ఆర్గనైజ్ లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళబుద్ధి కాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన నుంచి అవన్నీ ఇలా ఆర్గనైజ్ పెట్టుకోలేదు వీళ్ళు అసలు ఏం తత్వం వీళ్ళకి, అసలు వీళ్ళకి ఇదే రాలేదు అదేందుకు వస్తుంది అని చెప్పి లక్షణం అంచనా వేసేస్తుంటారు. అంటే వ్యాపారం విషయంలో వీళ్ళు ఎక్కువ దూరం వెళ్ళరు. మనిషి మాట్లాడే శుభ్రత, శుచి దాని మీద వీళ్ళు అంచనా వేసేస్తారు. వీళ్ళకి అంత నాలెడ్జ్ లేదు, చేయలేరు అని చెప్పేసి. సో తొందరగా లక్షణాలు ఏంటంటే మనిషిని అంచనా వేసే లక్షణం ఎక్కువగా ఉంటుంది ఈ ధనుసు రాశి వాళ్ళకి. ఎందుకంటే దశమ స్థానానికి అధిపతి, తర్వాత ధర్మార్థ కామమోక్షంలో మళ్ళీ ధర్మస్థానం. సో ఏంటంటే ధర్మంగా బతకడానికి ఇష్టపడతారు. అన్యాయం చేయాలని కానీ, ఒకరిని కొట్టేయాలని కానీ, ఒకరిని కొట్టేసి మనం బతకాలని కానీ, వాళ్ళ లాక్కోలే తత్వం కానీ ఉండదు వీళ్ళ దగ్గర. ఒకవేళ ఉంది అంటే అది ఒక జాతకంలో యోగమై అది చెక్ చేయాలి, స్పందన జాతకం చూడాలి. అలా ఉన్నారు అంటే చాలా తక్కువ కేటగిరీ అసలు. అంటే అసలు నాకు తెలిసి నేను అనాలిసిస్ చేసే జాతకంలో అలాగా ఒకరిని కొట్టి సంపాదించడం అనేది ఉండదు. వీళ్ళ టాలెంట్ మీద వీళ్ళు సంపాదించుకుంటారు. ఇది నా ఆలోచన, నా టాలెంట్ ఇది సంపాదించుకుంటారు. దానికి కమర్షియల్ గా సంపాదిస్తారు. ఒక మిగతా పక్క వాళ్ళు రూపాయి సంపాదిస్తే 10 రూపాయలు తీసుకుంటున్నారు మీద. ఎందుకంటే ఇది నా టాలెంట్, నేను పెట్టుకుంది, అందుకే 10 రూపాయలు తీసుకుంటాను, తప్పేముంది అంటే. అది టాలెంట్ మీద తీసుకున్నారని లెక్క వేసుకోవాలి. ఇది మోసం కింద రాదు, అది వ్యాపారం కింద వస్తుంది. సో వ్యాపారంలో నిష్ణాతులు వీళ్ళు, వ్యాపార రంగంలో నిష్ణాతులు, ఏ వ్యాపారం అని చేయగలుగుతారు. అది వీళ్ళకి. ప్రొఫెషనల్స్ లో చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ప్రొఫెషనల్ గా వీళ్ళకి పక్క వాళ్ళు ఎదడానికి అవకాశం ఎక్కువ ఇస్తూ ఉంటే వీళ్ళకి ఎప్పుడు ఎదుగుతారు, అది వీళ్ళకి నచ్చుతుంది అన్నమాట. నేను ఇండిపెండెంట్ సంపాదించుకోవాలి, నేను నా ఆలోచనతో వాడి పెట్టి వాడు సంపాదిస్తుంటే నేను ఎప్పుడు సంపాదించిన జీవితం వాడి దగ్గర తీసుకోను. సో నేను సంపాదిస్తాను, నాకు ఇంత కావాలని చెప్పి వీళ్ళు ప్రొఫెషనల్గా ఉండడానికి ఎక్కువ వాళ్ళు ఓన్ బిజినెస్లు ఎక్కువ, ఉద్యోగాలు చాలా తక్కువ, వ్యాపారాలు ఎక్కువ. ఇది ధనుసు రాశి వాళ్ళది. చాలా అద్భుతమైన అనాలిసిస్ అందించారు మేడం. అది కూడా ధనుసు రాశి. మీరు చెప్తున్నంతసేపు నేను కూడా రిలేట్ అయ్యాను. అబ్బా ఇలా కరెక్ట్గా యాక్యురేట్గా ఎలా చెప్తున్నారని చెప్పి నేను కూడా ఒక నిమిషం చాలా వరకు కూడా నేను రిలేట్ అయ్యాను. ఇక మనం పరిహారాల విషయానికి వద్దాం. ఓవరాల్గా అన్ని విషయాల్లోనూ మంచి జరగాలి, ఎటువంటి ఆటంకాలు రాకూడదు అంటే నిత్యం ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. సో ధనుసు రాశి వాళ్ళు మనం తీసుకోవాల్సిన పరిహారాలు, జాగ్రత్తలు ఏంటంటే వీళ్ళు ఎవ్రీడే ఒక దైవారాధన కంపల్సరీ, టెంపుల్ వెళ్ళి రావడం. ప్రతిరోజు ఒక టెంపుల్ అంటే మీరు దినచర్యలో ఈ టెంపుల్ అనేది ఒక చర్య. ఇష్టదైవం ఎవరైనా కావచ్చు, విష్ణుమూర్తి కొలవచ్చు, శివుని కొలవచ్చు, అమ్మవారిని కొలవచ్చు, గణపతి కొలవచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కొలవచ్చు. ఎందుకంటే ఇది అగ్నితత్వ రాశి స్వభావం. అగ్నితత్వ రాశి అంటే అగ్నిలో మనం ఏది వేసినా హుతం అయిపోతాయి. అంటే ఏంటంటే మనం ఏ తత్వాన్ని తీసుకున్నా అది ఏకతత్వమే వస్తుంది. మరి ఎవరిని ఏ రూపంలోకి వచ్చినా అది మీరు చేరిపోతుంది. సో గురువు ఒక అధిపతి అయిన రాశి కనుక మీరు ఏ దైవాన్ని ఆరాధించినా అది ఒకే తత్వానికి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా దినచర్యలు ప్రతిరోజు ఒక టెంపుల్కి వెళ్ళడం, 11 ప్రదక్షిణాలు చేయడం. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు దాకా చేస్తో తెలియదు. మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తుంది ఇక్కడి నుంచి వాళ్ళు మొదలు పెడితే అంటే గతంలో చేసిన ఏమైనా దోషాలు, పాపాలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా పరిహారం అయిపోతుంటాయి. ప్రతిరోజు కూడా ప్రదక్షిణాలు చేసుకోవాలి. గుడిలో 11 ప్రదక్షిణాలు తక్కువ కాకుండా నచ్చిన దేవాలయానికి, నచ్చిన దైవానికి
ప్రదక్షిణాలు చక్కగా చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ ఎప్పుడు చేయడం. ఎందుకంటే వీళ్ళకి ద్వితీయ స్థానం శని భగవాన్ యొక్క స్థానం. అంటే ఏంటి అంటే కర్మస్థానం, ఇది దశమస్థానం, వీళ్ళకి ద్వితీయ స్థానం, మళ్ళీ శని భగవాన్ యొక్క స్థానం మకర రాశి అయింది. అంటే ఏదైనా డబ్బులు రావాలంటే కొంచెం ఆలస్యంగా వస్తాయి. వీళ్ళు 99% కష్టపడిపోతారు, అక్కడ డబ్బులు వెంట రావు కదా, అక్కడ రావడానికి ఆగిపోతుంది. సో అందుకని ఆ స్థానాల నుంచి డబ్బులు ధనం రావాలంటే నిత్యం హనుమాన్ చాలీసా పారాయణ, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, హనుమాన్ దేవాలయం కానీ లేదా గణపతి దేవాలయం కానీ ఇంకా ఇష్టం ఇష్టదైవం ప్రదర్శనలు చేయడం, ఆ సంబంధించిన దేవుడికి కాస్త ఏదైనా విశేషమైన రోజుల్లో అభిషేకాలు, పూజలు, హోమాలు ఆ గుళ్ళు జరుగుతున్నాయండి. ఆ గుళ్ళో వీళ్ళు మా వంతు ధర్మంగా నా పేరున ఈ అభిషేకం చేయించండి లేదా నా పేరున ఈ హోమం చేయించండి అని ఒక టికెట్ తీసుకోవడం. ఆ టైంలో అక్కడ టికెట్ తీసుకొని వచ్చేయడం కాదు, కేటాయించడం. కొంచెం అలా కేటాయించడం వల్ల ఏంటంటే వీళ్ళు ఏదైతే ప్రారంభ కర్మలు కానీ లేకపోతే ఆల్రెడీ చేసిన ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి కానీ అవన్నీ కూడా తొలగే అవకాశం ఉంటుంది. ధనం ముఖ్యంగా ఎటువంటి ఆటంకం లేకుండా వస్తూ ఉంటుంది. ఎంత సంపాదిస్తారో అనేది ఏంటంటే ఎక్కువ కష్టపడుతుంటారు. 99% కష్టపడితే 1% ఇన్కమ్ వస్తుంది చాలా మందికి. ఆ 1% కాకుండా 99% ఇన్కమ్ రావాలి అంటే భగవంతుడు ఆరాధన, దైవారాధన ఖచ్చితంగా చేయాలి. తర్వాత గురువుల్ని ఎప్పుడు నిందించకూడదు. వీళ్ళు బెటర్, వాళ్ళు వేస్ట్, వాళ్ళ అట్టి, వీళ్ళు ఇది, వాడికి అంత సీన్ లేదు, వీడికి ఎవరికి ఎంత సీన్ ఉంటే ఉండేది. ఒకే సరస్వతి అంటే చిన్నపిల్ల దగ్గర కూడా ఏదో మంచి విషయం ఉండొచ్చు, అందుకని మనం తీసి పారేయడానికి లేదు. అందుకని వీళ్ళు జనరల్ గా వీళ్ళు ఏంటంటే వీళ్ళు నమ్మిన గురువులు తప్ప మిగతా వాళ్ళందరికీ వాల్యూ ఇవ్వరు. వాళ్ళకి ఇచ్చేది ఏంటి, వాళ్ళకే రాదు, వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఆ తత్వాన్ని తీసేయాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చినా రాబట్టి మనకు సంబంధమే లేదు. ఎందుకంటే మన పని కాదు అది. మనకి అవసరం అయితే పాటిస్తాం, అవసరం లేకపోతే నమస్కారం పెడతాం, నమస్కారం అండి అంతే. దాని నుంచి విమర్శ అనేది రాకూడదు. అవసరం విమర్శ వచ్చినా బయట విమర్శ ఇచ్చినా అది మనకి పాపం బాగుంటుంది. ఎందుకు, ఇప్పుడు ఒక మాస్టర్ గారి ఇంట్లో తప్పు మనిషి ఉంటే మాస్టర్ గారు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అలా ధనుసు రాశి వాళ్ళకి అధిపతి ఎవరు? గురువు. సో బృహస్పతి తత్వం ఏంటి? ప్రతిదిని ఆరాధించాలి, గౌరవించాలి. ఇదే ఆయన తత్వం, ఆయన నేర్పించే తత్వం కానీ ఆయన ఉండే తత్వం కానీ. అందుకే జాతకంలో ఏ గ్రహాలు ఎలా ఉన్నా గురువు బాగున్నాడా అని చూస్తారు. గురువు బాగుంటే అన్ని బాగున్నట్టు. ఇంకా ఎందుకంటే మెయిన్ హెడ్ ఆయన బాగుంటే అన్ని లాక్కొస్తారు. ఇంటి యజమాని బాగుంది అనుకోండి, ఎలా ఉన్నా ఇల్లు మంచిది తయారు చేస్తుంది ఏదో రోజున. ఇంటి యజమాని బాగాలేకపోతే రాదు. అలాగే ధనుసు రాశి వారికి అధిపతి గురువు కనుక వీళ్ళు ఎటువంటి వాళ్ళని ప్రొఫెషనల్స్ గా ఉన్న వాళ్ళని ఎవరిని కూడా వేస్ట్ గాడనో చెత్త వెదవనో అసలు మాటగా మాడకూడదు. అలాంటి పదాలు ఎక్కువగా వాడుతుంటారు వీళ్ళు, అసలు మాడకూడదు. అన్నిటికంటే చాలా మంది ఇంకొక రకమైన లాంగ్వేజ్ వాడతారు, అది మనం వెళ్ళాం. ఆ లాంగ్వేజ్ ఎక్కువ వాడుతుంటారు ఈ ధనుసు రాశి వాళ్ళు. అలాంటి లాంగ్వేజ్ అస్సలు వాడకూడదు. అంటే నేను చెప్పాలంటే మనం తెలుగు భాష చెప్పాలంటే వినరాని మాటలు, అనకూడని మాటలు అంటుంటారు. అస్సలు వీళ్ళు అనకూడదు. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళని తిట్టకూడదు. ఎందుకంటే వీళ్ళు తిడితే సినిమా వాడు ఒక లక్షణం ఏంటంటే హింసించిన వాళ్ళు ఏదో తిట్టినా అది ఖచ్చితంగా అది ఎఫెక్టివ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి లాంగ్వేజెస్ అన్ని ఆపేసి ప్రశాంతంగా ఉంటాం. దేవుని ప్రదర్శన చేస్తే వీళ్ళకి ఎంత కష్టపడతారో అంత డబ్బు ఇంటికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. ఓవరాల్ గా ధనుసు రాశి వారి జీవితం, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, జీవితంతో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించి ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.